Hi students, welcome back to channel. NTA June 25th 2026 బిగ్ అప్డేట్స్ అనేటువంటివి నీట్ ఆస్పిరెంట్స్కి పబ్లిక్ నోటీస్ ప్రొవైడ్ చేశారు. ఆ అప్డేట్స్ అనేటువంటివి ఏంటివి అనేటువంటి చెక్ చేసుకుంటే NEET.NTA.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో పబ్లిక్ నోటీస్లో ఛాలెంజెస్ ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ 1 notice, provisional answer keys 2nd notice, bank account details confirmation 3rd notice అనేటువంటివి రిలీజ్ చేశారు. సో వీటిలో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేటువంటివి క్లిక్ చేస్తే మీకు ప్రొవైడ్ చేసిన విధంగా ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేటువంటివి టెస్ట్ బుక్లెట్ కోడ్ 50 ప్రొవిజనల్ ఆన్సర్ కీ ప్రొవైడ్ చేశారు. టెస్ట్ బుక్లెట్ కోడ్ 60 ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. టెస్ట్ బుక్లెట్ కోడ్ 70 ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. టెస్ట్ బుక్లెట్ కోడ్ 80 ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఇలా 4 బుక్లెట్ కోడ్కు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. మీరు ఎగ్జామ్ రాసినటువంటిది ఏ కోడ్ అనేటువంటి చూసుకొని వాటికి ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మీరు ప్రొవిజనల్ కీ ఆన్సర్ బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటివి కరెక్ట్గా రాశారు, ఎన్ని రాంగ్ ఆన్సర్లు రాశారు, అన్ని నెగిటివ్ స్కోరింగ్ తీసేసుకొని ఎంత స్కోర్ అనేటువంటిది చేసుకుంటున్నారు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరందరూ కూడా గుడ్ స్కోర్ అనేటువంటిది రీచ్ అయి ఉన్నారని భావిస్తున్నాను. మీరు మీ యొక్క స్కోర్ ఎంత రీచ్ అయ్యారో కామెంట్లో పోస్ట్ చేయండి. సరౌండింగ్లో ఉన్నటువంటి నీట్ ఆస్పిరెంట్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ యొక్క స్కోర్ అనేటువంటిది ప్రొవిజనల్ ఆన్సర్కి చూసుకున్న తర్వాత మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఉంటారు కాబట్టి మీ యొక్క స్కోర్, మీ యొక్క జెండర్, కేటగిరీ, రీజియన్, మీరు ఏ కోటాలో అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కామెంట్లో మీరు పోస్ట్ చేయగలిగితే డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క మ్యాక్సిమం పాజిబిలిటీ 2026కి ఎలా ఉంది అనేటువంటిది రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రొవిజనల్ కీస్లో ఏవైనా మీకు ఛాలెంజెస్ అనేటువంటివి ఉంటే వాటికి రిలేటెడ్గా పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. 21 జూన్ 2026 జరిగినటువంటి ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మీకు ప్రొవిజనల్ కీస్ ఆన్సర్ కీస్ చూసుకున్న తర్వాత ఏవైనా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్ సిరీస్ కోడ్ అనేటువంటిది 70 అనుకోండి. వాటిలో మీకు ఏవైనా ఛాలెంజెస్ ఉంటే వాటికి రిలేటెడ్గానే మీరు ఛాలెంజ్ చేయవలసి ఉంటుంది. అలా కాకోకుండా 80 ఆన్సర్ కీలో మీరు ఛాలెంజ్ చేస్తాను అంటే అలా చేయకూడదు అనేటువంటిది క్లియర్గా ఈ నోటీసులో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈచ్ క్వశ్చన్కి 200 రూపీస్ అనేటువంటిది పే చేసుకొని మీరు ఛాలెంజెస్ అనేటువంటివి చేయాలి. ఇక్కడ 25th జూన్ 2026 నుంచి స్టార్ట్ అయి ఉంది అఫీషియల్గా. 28th జూన్ 2026కి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఎవరైనా ప్రొవిజనల్ ఆన్సర్ కీ మీద ఛాలెంజెస్ చేయాలి అనుకుంటే వీటికి టెన్యూర్ బిట్వీన్లో మీరు ఛాలెంజెస్ అనేటువంటివి చేసుకునే ఫెసిలిటీ NTA ప్రొవైడ్ చేశారు. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటువంటిది లింక్ క్లిక్ చేస్తే జూన్ 21, 2026 ఎగ్జామినేషన్న 20 lakh స్టూడెంట్స్ అపియర్ అయి ఉన్నారు అనేటువంటి నెంబర్ ఇక్కడ తెలియజేస్తున్నారు. 3rd మే పేపర్ లీకేజ్ వలన అప్లికేషన్ ఫీ అనేటువంటిది రీఫండ్ చేస్తాము, బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటిది అప్డేట్ చేసుకోండి అనేటువంటిది చెప్తూ వస్తున్నారు. సో ఫైనల్గా 19 lakhs క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అప్డేట్ చేసుకుని ఉన్నారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు అప్డేట్ చేయలేదు కాబట్టి పోర్టల్ అనేటువంటిది ఓపెన్లో ఉంది. దాని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ చేసుకోండి, అమౌంట్ అనేటువంటిది రీఫండ్ చేస్తాము. ఈ విండో అనేటువంటిది
25th June 2026న ఓపెన్ చేశాము. క్లోజింగ్ అనేటువంటిది 30th June 2026 11:55 PM IST టైంకి క్లోజ్ అయిపోతుంది అనేటువంటిది టెన్యూర్ ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి రిమైనింగ్ ఎవరైనా ఫీ రీఫండ్ అనేటువంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేకోకుండా ఉంటే వారు ఈ వితిన్ ద డెడ్ లైన్లో క్లియర్ చేసుకోండి. మీ అప్లికేషన్ ఫీ అనేటువంటిది రీఫండ్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాండిడేట్ యాక్టివిటీ అనే దగ్గరికి వెళితే మీకు ఆన్సర్ కీ ఛాలెంజెస్ లింక్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫైనల్ ఆపర్చునిటీ టు కన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి లింక్ని అప్డేట్ చేసి ఉన్నారు. ఈ లింక్స్ని మీరు క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ మీకు క్లిక్ చేసినప్పుడు వచ్చినటువంటి క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అనేటువంటి పోర్టల్ వెళ్తారు, అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో నీట్ ఆస్పిరెంట్స్ అందరూ ఎన్టీఏ ప్రొవైడ్ చేస్తున్నటువంటి పబ్లిక్ నోటీస్ బేస్ చేసుకొని ప్రొవిజనల్ ఆన్సర్కి ఛాలెంజెస్ అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి వితిన్ ద టెన్యూర్లో అప్డేట్ చేసుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.